వావర్ అనే గజదొంగ మొట్టమొదట తారసపడి దోచుకోపోతే అతనితో యుద్ధం చేసి స్వామి ఓడించేశాడు. వావరు ఆయనకి శరణు వేడి, స్వామిని అంగరక్షకుడి కింద ఉండిపోతా నేను అని చెప్తే స్వరే అన్నాడు. అప్పుడు ఆ వావరు అక్కడ కోయగూడానికి చెందిన అతను స్వామిని తీసుకువెళ్తే అక్కడ వాళ్ళందరూ ఆనందంతో భగవంతుడే మా గూడానికి వచ్చాడు అని స్వామి దిందక తోం తోం, అయ్యప్ప దిందక తోం తోం అని నృత్యం చేస్తూ స్వామిని ఆహ్వానించి వేడుకలు చేసుకున్నారు. ఇది జరిగిన కథ. వావర్ అనే ఆయన నిజంగానే చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు వావర్ హిందువా ముస్లిమా? ఇక్కడ అందరూ వినిపించేవి 2 వర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వర్షన్ ఏమిటంటే అసలు వావర్ అనే ఆయన లేడు, ఎందుకంటే అయ్యప్ప 10వ శతాబ్దానికి చెందిన ఆయన, వావర్ ఎప్పుడో ఈ ముస్లిమ్స్కి చెందినవాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలవడం అనేది కట్టుకథ అంటారు. కానీ కాదు. ఇందాక చెప్పాను కదా, మణికంఠ స్వామి చరిత్ర వేరు, ఈ కేరళవర్మ చరిత్ర వేరు. కేరళవర్మ చరిత్రలో ఉన్నాడు వావర్ అని. ఈయన నిజంగానే ఉన్నాడు, వావర్ స్వామి అని ఇప్పుడు పిలుస్తారు. కాకపోతే ఈయన హిందువా ముస్లిమా అనేది ఇక్కడ రాయలేదు. అడవిలో నివసించే కోయ వాళ్ళకి చెందిన ఆయన అని రాశారంతే. ఇప్పుడు అక్కడ ఒక దర్గా ఉంది ఆ ఎరుమేలి దగ్గర, అది వావర్ దర్గా అని చూపించి అందరూ ఆయన మహమ్మదీయుడు అంటారు. కానీ నిజంగా అయ్యప్ప స్వామి చరిత్రలో ఆయన ఎవరు అనేది రాయలేదు. అందుకని ఆ దర్గా ఎవరిది అనే దానికి అయ్యప్ప స్వామి చరిత్రలో అయితే ఆధారం ఏమీ లేదు. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి అవతారం, మణికంఠుడి అవతారం 10వ శతాబ్దంలో జరిగిన కథ. ఇందాక నుంచి మీరు వేచి చూస్తున్న కథ ఏమిటో అది ఇప్పుడు వస్తుంది. అసలు మొట్టమొదట శాస్త మణికంఠుడి కింద దిగి రావాల్సిన అవసరం ఏమిటంటే, మన శబరిమల మణికంఠుడు ఉన్నాడు కదా, ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం. అవసరం ఏమిటి అంటే, మన సినిమా వాళ్ళు చూపించేది మహిషి సంహారం కోసం అని కాదు. మహిషి సంహారం ఎప్పుడో వేరే భూమికలో జరిగిపోయిన విషయం, ఇప్పటికే అయిపోయింది కలియుగం కన్నా ముందే. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు స్వామి అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటంటే, అప్పటికే శంకరాచార్యుల వారు పుట్టేసి ఆయన కేరళ ప్రదేశాన్ని పాషండ మతస్థులందరూ చేరతారు ఇక్కడ, ఈ దేశం అలా తయారైపోతుంది అని చెప్పి శపించారు. శంకరాచార్యుల వారి చరిత్రలో మనకి తెలుసు కదా, వాళ్ళ అమ్మగారు శరీరం వదిలినప్పుడు వాళ్ళందరూ చేసిన పనులకి స్వామి శపించారు. ఆ శాపం వల్ల కేరళ ప్రదేశం అంతా పాషండులతో నిండిపోయింది. అలా అవ్వడం వల్ల ఏమైందంటే, పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శాస్తా స్వరూపాలు, ఆలయాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మరి మళ్ళీ వాటిని ఉద్ధరించాలంటే ఎవరు రావాలి? శాస్తయే దిగి రావాలి. అందుకని ఒక కారణం. ఇంకా 2వ కారణం ఏమిటంటే, 10వ శతాబ్దం ప్రాంతానికి శివకేశవ భేదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది రాజులు శివభక్తులైన వాళ్ళు విష్ణు భక్తుల్ని చంపేయడం, విష్ణు భక్తులైన వాళ్ళు వీళ్ళని చంపేయడం, ఇలాంటివి మొదలయ్యాయి. మీకు దశావతారం అని ఒక సినిమా ఉంది, క్రితం అనుకుంటూ వచ్చింది ఆ సినిమా. అందులో మీరు చూస్తే మొట్టమొదట ఒక విష్ణు భక్తుణ్ణి ఒక రాజు ఇలాగా హింసించి చంపేస్తాడు చూడండి. అవన్నీ నిజంగానే జరిగాయి ఆ ప్రాంతంలో. దాంతోపాటు ఏమైందంటే, దురదృష్టవశాత్తు కొంతమంది గురువులు వచ్చి వాళ్ళు కూడా శివకేశవ భేదాలను సృష్టించడం మొదలుపెట్టారు. మరి అలా జనాలు వాటి గురించి కొట్టుకు చస్తూ ఉంటే రక్షించాల్సింది ఎవరు? శివకేశవ కుమారుడైన హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి, అంతే కదా. అందుకని స్వామి కిందకి దిగి వచ్చాడు. అది 10వ శతాబ్దంలో మణికంఠుడి కిందకి దిగి రావడానికి కారణం, అంతేగాని మహిషి సంహారం కాదు. మరి ఎవరింట్లో పుట్టాడు అంటే, పందళ రాజ్యం అని ఒక రాజ్యం ఉంది. ఇది పాండ్య రాజ్యానికి పుట్టిన ఒక పిల్ల. దాన్ని రాజశేఖర వర్మ అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన అపార శివభక్తుడు. ఆయన భార్య ఏమో గొప్ప విష్ణు భక్తురాలు. చూడండి, సరైన ఇల్లు వెతుక్కున్నాడు స్వామి. ఎందుకంటే ఈ హరిహరసుతుడు అంటే ఇంట్లో కాంబినేషన్ ఉండాలి. స్వామి పాల్గొన మాసం ఉత్తరా నక్షత్రం రోజు వాళ్ళకి దొరికాడు. ఇది ముత్తుస్వామి దీక్షితుల వారు రాసిన విశేషం. ఎలా దొరికాడండి అంటే, ఈ రాజు వేటకి వెళ్తే రాజశేఖర వర్మ అక్కడ అడవిలో ఒక శిశువు ఏడుస్తూ ఒక రాతి మీద కనిపించాడు. అప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇరుముడి కట్టు శబరిమలకి అభిషేకం మణికంఠునికి. 18 మెట్లున్నాయి. ఆ మెట్ల కింద స్వామి వాడిన ఆయుధాల్ని రహస్యంగా ప్రతిష్ఠించి ఆ పైన మెట్లు కట్టారు అని చెప్తారు. అందుకే ఆ మెట్ల మీద నుంచి ఎక్కితే అపారమైన శక్తి. కానీ ఎక్కాలి అంటే మరి నైష్టిక బ్రహ్మచారి యొక్క ఆయుధాలు కదివి. అందుకని 41 రోజులు బ్రహ్మచర్యం పాటించిన వాళ్లే దానిపైన అడుగు పెట్టడానికి కుదురుతుంది. ఎవడ పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలాంటి శక్తులన్నీ ఉన్నాయి కాబట్టే శబరిమల కొండ మీదకి స్త్రీలని రావద్దంటారు. ఇంకా చాలా ఉంది పురాణంలో, మీకు ఎప్పుడైనా చెప్తా, కానీ నేను ఆ వివరాలన్నీ
మిగతా అన్ని అయ్యప్ప స్వాముల ఆలయాలకి వెళ్ళొచ్చు, ఇక్కడికి మాత్రం వెళ్ళకండి. అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలకి అప్పుడు మహిషి మళ్ళీ వచ్చింది. స్వామి, నువ్వు కిందకు వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావు, చేసుకోవాలి అంటే స్వామి నవ్వి, అమ్మా నేను ఇప్పుడు ఈ అవతారంలో నైష్టిక బ్రహ్మచారిని, నువ్వు రాంగ్ టైంలో వచ్చావు, అందుకని ఇప్పుడు కాదమ్మా అని చెప్పాడు. చెప్తే అలాక్క స్వామి చేసుకోవాలి అని నిర్బంధించి నువ్వు మాట ఇచ్చావు కదా అంటే, అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, సరే అయితేను నేను ఇక్కడ శబరిగిరి మీద కొలువు ఉంటా, శబరిమలై పైన, ఎప్పుడైతే నా దగ్గరికి కన్యస్వాములు రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. కన్యాస్వామి అంటే అర్థము ఫస్ట్ టైం శబరిమలై వెళ్ళేవాళ్ళు అని, అంటే కొత్తగా వెళ్ళేవాళ్ళు ఒక్కళ్ళు కూడా వెళ్ళకపోతే ఇప్పుడు స్వామి చేసుకుంటాను అని. అలా ఎప్పుడు జరగదు, కలియుగాంతం వరకు శబరిమల మీదకి ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అక్కడ శరంగుత్తి అని ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఒక బాణాన్ని గుచ్చుతారు. ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే ఎప్పుడు నిండిపోయి ఉంటుంది బాణాలతో, అంతమంది వస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి మాత్రం మంచాంబిక మాలికాపురత్తమ్మ అనే స్వరూపంతో ఆ కొండ మీదే ఉంది.